ఈరోజు ఎంతైతే స్ట్రెంత్ ఉందో ఆ రోజే అప్పుడు బిల్లులు ప్రవేశపెట్టి చర్చకు పెట్టి ఓటింగ్ జరిగేటప్పుడు కూడా ఇంతే మెజారిటీ ఉన్నప్పుడు కూడా 2/3 అయితే రావటం అయితే చాలా కష్టమనే చెప్పొచ్చు. అయితే మరి ఇది సింపుల్ మెజారిటీతో చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి తిమ్మిని చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఒకవేళ మరి అన్నట్టు కేంద్ర ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని విఘాతం కలగకుండా చేసే సవరణ మాత్రమే అని చెప్పి సింపుల్ మెజారిటీకి వెళ్ళినా ఆ బిల్లులో చూస్తే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు ఒకవేళ ఈ 2 సభల్లో మద్దతు పొంది బిల్లు ఓకే అయిందనే అనుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది జమిలీ ఎన్నికలు? అదే ఆ సింపుల్ మెజారిటీతో కూడా వాళ్ళు చేసుకున్నప్పుడు అంటే సింపుల్ మెజారిటీతో ఒకవేళ ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కూడా సింపుల్ మెజారిటీతోనే మేము చేసుకుంటామని చెప్పినప్పటికి కూడా తర్వాత మేము సింపుల్ మెజారిటీ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి బిల్లుని ప్రవేశపెడుతున్నాం, పాస్ చేసుకున్నాం, ఢిల్లీలో పాస్ చేసి గతంలో మనం చూసే ఏపీ విభజన బిల్లుని కూడా అంతే చేశారు. మీరు కోర్టుకు పోండి, కోర్టు దాన్ని కొట్టేస్తే మనం చూద్దామంటారు. దీన్ని కూడా అదేవిధంగా కోర్టుకు పంపిస్తారు, కోర్టులో కూడా అదే ఎటువంటి ఫలితం వస్తుందో చూడాలి. అయితే ఇది ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అన్న దాని మీద అయితే ఇక్కడ ఒక చిన్న అంటే 82A కొత్తగా ఈ యొక్క రాజ్యాంగంలో కొత్తగా ఇన్సర్ట్ చేస్తూ ఆ 82A ఆర్టికల్ని ఇన్సర్ట్ చేస్తూ దాంట్లో నెక్స్ట్ పార్లమెంట్ ఏదైతే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ తర్వాత మొదటి సిట్టింగ్లో ఈ యొక్క ప్రెసిడెంట్ ఈ అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు. ఆ అపాయింటెడ్ డేట్ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఈ యొక్క జమిలీ ఎలక్షన్ 5 ఏళ్ల తర్వాత జరిగే ఏ ఎలక్షన్ అవుతారో ఇంకా అన్ని జమిలీ ఎలక్షన్లే అవుతాయి. అంటే 2029లో కనుక జనరల్ ఎలక్షన్ వస్తే అంటే ఈ బిల్లులన్నీ పాస్ అయ్యి ఒకవేళ 2029లో జనరల్ ఎలక్షన్ వస్తే ఒకవేళ ఈ బిల్లులన్నీ పాస్ అయిన తర్వాత 2027 లేకపోతే 2026 అప్పుడు కనుక ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు జనరల్ ఎలక్షన్ వచ్చినా సరే ఆ జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత మొదటి పార్లమెంటు సమావేశాల్లో అపాయింటెడ్ డేట్ ఇస్తారు రాష్ట్రపతి. కాబట్టి ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఈ యొక్క జరిగే ఎన్నికలన్నీ కూడా జమిలీ ఎన్నికలే జరుగుతాయి. ఆ 5 ఏళ్ల కాలంలో ఏదైతే అసెంబ్లీలకు సంబంధించి 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు కాలం ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ కాల పరిమితిని 5 ఏళ్లకు కుదించడం కోసం కూడా కొన్ని అధికారాలను రాష్ట్రపతికి కట్టబెడుతూ దానికి సంబంధించినటువంటి అధికారాలను కూడా ఈ యొక్క ఏదైతే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే 2029లో జరిగే జమిలీ ఎన్నికలు 2029లో జరిగే ఎన్నికలు జమిలీ ఎన్నికలు కావు. 2029లో ఎన్నికలు జరిగిన తర్వాత జరగబోయే మొదటి పార్లమెంటు సమావేశాలలో అపాయింట్ డేట్ ఇస్తారు రాష్ట్రపతి. అక్కడి నుంచి 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలు జమిలీ ఎన్నికలు. అది సుమారుగా మనం టెంటేటివ్గా అనుకుంటే 2034లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ 2029లో కూడా బిల్లు ఇప్పుడు పాస్ కాకపోతే ఆ తర్వాత పాస్ అయితే 2039కి వెళ్ళే అవకాశం ఉంది. అంతే కదా? అంతే. ఇప్పుడు 2/3 మెజారిటీతో అయితే పాస్ కాదు, కష్టం. పాస్ అయితే మాత్రం 2029. సో మరి ఇంత గజిబిజిగా ఉన్న ఈ పరిస్థితుల్లో తనకు అవసరమైన మెజారిటీ లేని ఈ పరిస్థితుల్లో అలాంటి బిల్లులో ఆ క్లాజెస్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎందుకు వస్తోంది? నేను ఆల్రెడీ జమిలీ ఎన్నికలు అన్నాను కాబట్టి ప్రయత్నం చేసామని చెప్పుకోవడానికి వస్తుందా, లేకపోతే ఏదో ఒక రకంగా పంతం నెగ్గించుకుని జమిలీ ఎన్నికలకు వెళ్ళాలనే కోరికతో వస్తుందా, లేదు 29